హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. అవునండి, ఫ్రెండ్ని అయితే కలవడానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను నా తమ్ముడు అయితే వెళ్తూ ఉన్నాము. అమ్మ నాన్న అయితే వేరే మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళారు, అందుకని మేము కూడా ఎక్సెల్ స్టార్ట్ అయిపోయాము. నా ఫ్రెండ్కి అయితే డెలివరీ అయింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళ హస్బెండ్ అయితే కాల్ చేశాడు, ఇలా సిస్టర్ బాబు పుట్టాడు అనేసి. అప్పుడైతే బిజీ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. ఇప్పుడు బాబుకి అయితే 3 months. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ విలేజ్కి అయితే 2 years తర్వాత అయితే వెళ్తూ ఉన్నాను. చాలా అయితే ఎక్సైట్గా ఉన్నాను, నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను కదా అనేసి. ఇలా వెళ్తూ ఉన్నాం చూడ్డానికి అనేసి. మార్నింగ్ అయితే 10:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మా విలేజ్ ఇంటి వాళ్ళ విలేజ్కి అయితే 9 kilometers అంత లాంగ్ ఉందంతే, ఒక 1/2 hour జర్నీ. 2 పనుల మీద అయితే వెళ్తూ ఉన్నాము. ఒకటైతే బాబుని చూడడానికి, ఇంకోటైతే లాస్ట్ వరకు చూడండి, ఇంకొక వర్క్ ఏందో మీకు చెప్తాను. ఇక్కడైతే బంతి పూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, అందుకనే వీడియో క్లిప్ అయితే తీశాను. ఇక్కడైతే బాబుని చూడడానికి అయితే వెళ్తున్నాం కదా, ఉత్తి చేతులతో ఎందుకు వెళ్ళడం అనేసి బాబుకు డ్రెస్ అయితే తీసుకుందాం అనేసి షాప్కి అయితే వచ్చాము. వాళ్ళ విలేజ్కి వెళ్ళే దారిలోనే ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడైతే బట్టలు చాలా బాగుంటాయి, అందుకని బాబుకు ఒక డ్రెస్ అయితే తీసుకుందాం అన్నట్లుగా వచ్చాము. ఫైనల్ ఒక డ్రెస్ అయితే సెలెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయాము. 3 months బాబుకి డ్రెస్ అయితే చూపించండి అని అడిగాను. అక్కడైతే అన్నీ పెద్దగానే ఉంటాయి, ఉన్నిలే పెరుగుతాడు కదా అన్నట్లుగా అదే తీసుకున్నాను. బాబుకి అయితే వేసాకైతే మీకు చూపిస్తాను, ఎలా ఉందని కామెంట్ చేయండి. అది ఎక్సలే కదా అన్నట్లుగా నేను కూడా అలా డ్రైవ్ చేస్తున్నాను. ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను, నా ఫ్రెండ్ కలవడానికి అయితే వెళ్తున్నాను కదా. ఆఫ్టర్ 2 years తర్వాత అయితే వాళ్ళ విలేజ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మా హై స్కూల్ అండి ఇది. 1 to 5th అయితే మా విలేజ్లో చదివాము. 6th to 10th వరకు అయితే ఇక్కడ చదివాము. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి స్కూల్ చూడగానే. ఇక్కడైతే వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము. అప్పుడైతే సాటర్డే స్కూల్ విడిచినాకైతే ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళే వాళ్ళము. సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఏం చేస్తున్నారేమో చూద్దాము. డోర్ అయితే లాక్ వేసింది. సో ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే కలిశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తెచ్చిన డ్రెస్ అయితే ఇది. ప్యాంట్ అయితే చాలా పెద్దదైపోయింది, ప్యాంట్ అయితే వేయలేదు. బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు. ఇక్కడైతే మా కోసం చూడండి చికెన్ అండ్ చపాతీ కూడా చేసింది. బాబుని పట్టుకొని మా కోసం అయితే వండింది. ఈ విధంగా నేను నా తమ్ముడు అయితే తింటున్నాము. ఇలా కాసేపు కలిసాక కూర్చొని అయితే మాట్లాడుతున్నాము. ఇక రెండో పని ఏంటంటే శనక్కాయ. వాళ్ళకి ఈసారి పండు అయితే చక్కగా వచ్చింది. తనైతే కాల్ చేసి ఇలా శనక్కాయ అయితే ఉంది తీసుకొని పోదురా అంటే, ఈ 2 పనులు కూడా అవుతాయి కదా అన్నట్లుగా వచ్చాము. శనక్కాయ అయితే 1/2 quintal దాకా ఉంది. ఈ విధంగా వేసుకొని అయితే వెళ్తున్నాము. తనకైతే లాస్ట్ బాయ్ చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి, మేము చదివేటప్పుడు అయితే ఏంటివి ఇట్లా పెట్రోల్ బంకు, హాస్టల్ ఇలా ఏంటివి ఉండేటివి అయితే కాదు. ఇప్పుడైతే చాలా డెవలప్ అయితే అయ్యింది. ఇదైతే మొరార్జీ హాస్టల్, చాలా అయితే ఇంప్రూవ్ అయ్యింది. ఇక్కడ నుండి కూడా వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే రైల్వే స్టేషన్ అయితే పడింది పెద్దపల్లిలో, ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇంకా ట్రైన్ అయితే ఎప్పుడు వస్తుందో, మేము ఎప్పుడు ఎక్కుతామో తెలియదు. మేము హై స్కూల్లో ఉన్నప్పటి నుండి అయితే అంటున్నారు ట్రైన్ వస్తుంది అనేసి. ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎండలు అయితే మామూలుగా లేవు చూడండి, ఎంత ఎండ అంటే అంత ఎండగా ఉంది. ఇక్కడైతే ఫైనల్లీ మా ఇంటికైతే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తున్నాను అనేసి. వచ్చేటప్పుడు కూడా అంతే బాధగా ఉంది, ఇంత టైం అయితే అయిపోయింది అన్నట్లుగా. ఇంకా ఇంటికైతే ఇక సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే తెచ్చిన శనక్కాయ అయితే ఇలా క్లీన్ అయితే చేస్తుంది అమ్మ. తర్వాత ఈవినింగ్ అయితే చింత చిగురు పీక్కొద్దామనేసి వెళ్తూ ఉన్నాము. ఈ విధంగా అందరం కలిసి చింత చిగురు, తోటకూర ఈ విధంగా అన్నీ విలేజ్లో అయితే చక్కగా దొరుకుతూ ఉంటాయి. అదే సిటీలో అయితే ఏం దొరకవు కదా. చిన్న చెట్టులో చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా అయితే చింత చిగురు ఉందో. ఇక్కడైతే చిన్న చెట్లు అయితే పీక్కొని పెద్ద మానకైతే వచ్చేసాము. ఇక్కడ
ఇక్కడ కూడా చిగురు అయితే పీక్కొనేసి ఇంకా అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇక్కడైతే చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. నచ్చితే లైక్ కొట్టండి.